మాధవి గారు, శ్రీధర్ గారు, మౌనిక గారు, అమర్ సింగ్ పవార్ గారు పాల్గొంటున్నారు. మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. అన్న ప్లీజ్. మిత్రులందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, ఈ నెల 22వ తేదీ అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో నిర్మిస్తున్నటువంటి శ్రీరామ ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. ఇది ఒక సిమెంట్తో టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం కాదు. ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇది ఒక ఆ రకమైనటువంటి ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజన్మ దేవాలయము. మన జాతీయ స్ఫూర్తి చిహ్నంగా మారుతుంది. ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము. మన దేశం మీద దాడి చేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన ఐక్యతను, మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయుల యొక్క దుర్మార్గాలను నిర్మూలించేటువంటి మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది. కాబట్టి అలాంటి దేవాలయానికి భవ్యమైనటువంటి రామ మందిరంలో రామ్ లాలాకు ప్రాణ ప్రతిష్ఠ 22వ తేదీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో సంక్రాంతి నుండి 22 జనవరి వరకు, 14 సంక్రాంతి నుండి 22 జనవరి వరకు దేశంలో, తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం. అయినాక పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు శ్రమధ్వానం ద్వారా, కార్యకర్తలు శ్రమధ్వానం ద్వారా చేస్తారు. అదేవిధంగా అక్కడ అన్ని రకాలుగా 22 వరకు సాధ్యమైనంత అన్ని దేవాలయాలలో మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులను కూడా మోటివేట్ చేస్తాము. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా మోటివేట్ చేసి ఈ అభియాన్లో, ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా మీకు తెలుసు, 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు అన్ని దేవాలయాల దగ్గర ఆ దేవాలయ కమిటీల యొక్క నేతృత్వంలో, ఆయా దేవాలయ కమిటీల నేతృత్వంలో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా అక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం, ఆ గ్రామం కానీ, ఆ బస్తీ కానీ, ఆ కాలనీ కానీ
ప్రజలందరూ కూడా సమిష్టిగా సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడము, అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత అన్ని దేవాలయాలలో అక్కడ మరి దీపారాధన చేయడము, అక్కడ అన్ని రకాలుగా ప్రజలతోటి ప్రసాద వితరణ చేయడము, అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము, అదేవిధంగా ఆ రోజు పచ్చ తోరణాలతో అందరి ఇండ్లు అలంకరించుకోవడము, 500 సంవత్సరాలైంది కాబట్టి 5 రామజ్యోతులను మన ఇంట్లో వెలిగించుకోవడము, ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి పాల్గొంటుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను అభయహస్తం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను. ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో, దీని వెనుక మతలబేందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరచడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు. వీరిచ్చేటువంటి 6 గ్యారంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయాన్ని గురి చేసేటువంటి కార్యక్రమం. ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితి, ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజుల తర్వాత చేస్తారా, మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజలను అయోమయానికి గురి చేసి ఈ యొక్క పథకాల అమలుకు, గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ ఏం తప్ప ఇది మరొకటి లేదు. మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, రేషన్ కార్డులు జత చేయమంటారు. చాలా మందికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అనేక విషయాలు, జైలుకు పోయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి. ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి. అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైలుకి వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా?
లేక ప్రజలను జైలు చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి. జైళ్లకు వెళ్ళిన వివరాలు, అరెస్ట్ అయిన వివరాలు, అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు అవసరమని అడుగుతా ఉన్నాను. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు. ఉదాహరణకు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలనుకుంటే ఎంటైర్ డాటా గవర్నమెంట్ దగ్గర ఉంది. జనధన ఖాతాల డాటా ఉంది. మళ్ళీ ఈరోజు మహిళలను ఎవరికి ఇస్తారు, ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు, దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి మహిళలకు ఇస్తారా, అందరు మహిళలకు ఇస్తారా, అదేమి చెప్పకుండా దరఖాస్తుల పేరుతో కాలయాపన ఎందుకని అడుగుతా ఉన్నాను. 500కే సిలిండరు. దీని డాటా కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ దగ్గర టోటల్ డాటా ఉంది. మళ్ళీ ఇది ఏ రకంగా అందులో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ డాటా సపరేట్ ఉంటుంది. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు. దీనికి మళ్ళీ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. ఆ డాటా ఉంది. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది. దాని ఎంటైర్ డాటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాను. మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా ఉన్నాను. లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా, కాలయాపన చేసే విధంగా చేసే కార్యక్రమంగానే అనిపిస్తుంది తప్ప ఎంటైర్ డాటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంతేకాదు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు 12,000 రూపీస్ ఫర్ ఆల్ ది అగ్రికల్చర్ లేబర్. ఇది ఉపాధి హామీ పథకం కింద అని అడుగుతున్నారు. ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ ఇవ్వండి అని. మీ దగ్గర డాటా ఉంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర. మళ్ళీ ఇంకా వాళ్ళు ఎందుకు వేయాలా? ఎంటైర్ డాటా ఉపాధి హామీ పథకం, మనరేగా పథకం కింద, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే ఎలిజిబుల్లో, ఎవరైతే అర్హులో, ఎవరైతే పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాను. దీని మర్మం ఏమిటని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఉద్యమకారులకు 250 గజాల స్థలము నేను ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా 4,000 పెన్షన్. ఆల్రెడీ పెన్షన్ డాటా ఉంది. ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. మరి కొత్తగా దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాను. పోనీ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పండి, కొత్త వాళ్ళు పెట్టుకోమని చెప్పండి, అర్థం ఉందండి. ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే మనరేగా కింద దరఖాస్తులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే రైతు బంధు కింద పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటే పెట్టుకోమని చెప్పండి. కానీ ఆల్రెడీ మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాక్టివ్ డాటా ఉంది, ఆన్లైన్లో డాటా ఉంది, ఇంప్లిమెంటేషన్ డాటా ఉంది. అయినా ఎందుకని అడుగుతా ఉన్నాను. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డాటా. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అయినా మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను.
ఈరోజు ఇది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే నేను వెంటనే ఈ రోజే ఇవ్వమని అడగడం లేదు. మీరు 100 డేస్ లోపలిస్తారా, లేకపోతే 50 రోజుల లోపలిస్తారా, 60 రోజుల తర్వాత ఇస్తారా, 420 రోజుల తర్వాత ఇస్తారా, మీ ఇష్టం. కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు కానీ ప్రజలను అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పి పేదలను కూలీనాలి చేసుకున్నటువంటి బడుగు బలైన వర్గాలను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు అనేది మాత్రమే నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు. మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయిందట. ఆయన ఎక్కడ వేసుకున్నాడో నాకు తెలియదు, ఏ మెడిసిన్ వేసుకున్నాడో కానీ ఎట్లా ఎక్స్పైర్ అయిందో నాకైతే తెలియదు. దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్. మీరు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు. అసలు మీరు రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది. ఆ మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్ రానే రాలేదు, యాక్సెప్టే కాలేదు. ఫండమెంటల్ గా మీ ఫార్ములా, మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతే ఉన్నదో అది రిజెక్ట్ అయింది. రిజెక్టెడ్ మీడియా ఫార్ములా అయినది. మరి సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారిది. ఇంతెందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే గాని. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 9.4 crores ఫాలోవర్స్ తో నెంబర్ 1 గా ఉన్న నరేంద్ర మోడీ గారు. ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది, ఎవరి మెడిసిన్ కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైనకు పట్టం కడతా ఉంటే 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే, మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది? మీకు తెలుసు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది.
పొలిటికల్ పార్టీస్ లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం లేదు, భయం ఉంది వాళ్ళకు, అభద్రతా భావం ఉంది వాళ్ళకు, నేను ఒప్పుకుంటాను పాపం. కానీ కామన్ మ్యాన్, యువకులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణమని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణలో బోటాబోటీ సీట్ల మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే మధ్యప్రదేశ్లో, అదే ఛత్తీస్గఢ్లో, అదే రాజస్థాన్లో అబ్సల్యూట్ మెజార్టీతో, అద్భుతమైనటువంటి మెజార్టీతో, ప్రజల ఆశీస్సులతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. ఇంకా మిత్రులందరికీ నమస్కారం. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్ని పార్టీలు, అన్ని సామాజిక సంస్థలు, తెలంగాణ ఉద్యమకారులు, అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ రకంగా తమ యొక్క బాధను వ్యక్తం చేశారో మనకందరికీ తెలుసు. నేను దీనిపైన న్యాయ విచారణతో పాటు అనే పదం కూడా వాడాను. న్యాయ విచారణ ఐఎమ్ నాట్ అగైనిస్ట్. న్యాయ విచారణతో పాటు న్యాయ విచారణకు ఉపయోగపడే విధంగా, వేగవంతం చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మాత్రమే నేను కోరాను. గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తొడిమి చూసుకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల పైన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను సిబిఐకి ఇస్తున్నాను, సిబిఐకి ఉత్తరం రాస్తున్నానని చెప్పాడు. రాశారా లేదా ఆయన చెప్పాలి. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడో, ఒక మంత్రో సిబిఐకి ఉత్తరం రాసినంత మాత్రాన తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు. తెలంగాణలో సిబిఐ రాకుండా టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు. మరి మన మంత్రులు అంటారు, ఇన్ని రోజులు సిబిఐ ఏం చేసింది? గతంలో ఇదే విషయం చెప్పాము, ఇప్పుడు అదే విషయం చెప్తాము. గతంలో సిబిఐ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది. మీరు అప్పుడు సిబిఐ డిమాండ్ చేశారు. ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పార్లమెంట్ సభ్యుడు సిబిఐకి ఉత్తరం రాశాడు. కాబట్టి ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చేటువంటి కావచ్చు, అడిగేటువంటి అవకాశం కావచ్చు, ఉత్తరం రాసేటువంటి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. మీరు చేయాలని అడిగాను. దీంట్లో మరి అనేక రకాలుగా అసలు విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేస్తా ఉన్నారు. నేను ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాయండి ఉత్తరం. ఇప్పుడు తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుంది. బౌండ్ టు ఇంక్వైరీ అనమాట. రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. అప్పుడు సిబిఐ మీద లేనటువంటి అభ్యంతరం, ఎంపీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇప్పుడు ముఖ్యమంత్రి లాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలా, అధికారం లాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, కాంగ్రెస్ పార్టీకి మాట్లాడము వెన్నెతో పెట్టిన విద్య అని మనం చేస్తా ఉన్నాను. నేను గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను సిబిఐ ఎంక్వైరీ చేయాలని. వాళ్ళు చేయలేదు, వాళ్ళు పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగాను, మీకు చిత్తశుద్ధి ఉంటే చేయించండి అడిగాను. మీరు గతంలో చేసినటువంటి డిమాండ్నే మళ్ళీ నేను పునరుద్ధరించాను. ఇది కొత్త డిమాండ్ కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన డిమాండే. దానికి నా పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలు దిగుతున్నారు. ఈ రకమైనటువంటి అహంకారము బీఆర్ఎస్ పార్టీకి చాలా రోజులు పట్టింది, కానీ వీళ్ళకు 2 రోజులు కూడా పట్టలే. నేను ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేశాను. ప్రాజెక్టు గురించి చెప్పా, ప్రాజెక్టులో పొరపాట్ల గురించి చెప్పారు, ప్రాజెక్టులో ఏ రకంగా దుర్వినియోగం జరిగిందో చెప్పా, ప్రాజెక్టులో ఏ రకంగా ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అయిందో చెప్పా, ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందో చెప్పి దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, ఇది పెద్ద స్కాము అని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా మీరు గతంలో చెప్పినటువంటి మాటని నేను పునరుద్ధరిస్తుంటే, అహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దంటే, లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలాపన చేసి కేసీఆర్ రక్షించాలనుకుంటే నేనేం చేయలేను దానికి. ఆ రోజు కానీ ఈ రోజు కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో లేదు. బీఆర్ఎస్ పార్టీతో కలిసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కలిసినటువంటి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది మీరు, బీఆర్ఎస్ తో అధికారం పంచుకుంది మీరు, బీఆర్ఎస్ పార్టీని మెర్జీ చేసుకుందామన్నది మీరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ తోటి లేము. బీఆర్ఎస్ నాయకుడు మీ పార్టీలో పుట్టాడు, మీరందరూ కలిసి పరిపాలన చేశారు రాష్ట్రంలో, కేంద్రంలో బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి కనీస నైతిక హక్కు లేదు మీకు. చిన్న ఆరోపణ చేస్తే కట్టగట్టుకుని అందరూ కూడా, నేను ఆరోపణ సలహా ఇస్తే కట్టగట్టుకుని నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కమిషన్ ఏమన్నాడే, ఆదాయము ఎవరు ఏ రకంగా ఆదాయాలు సంపాదించారో, ఎవరు ఏ రకమైనటువంటి ఆరోపణలతో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి, తెలంగాణ బిడ్డకు తెలుసు. వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా గత ముఖ్యమంత్రి కానీ నిన్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఈయన మీద కూడా ఆరోపణలు చేయలేదు. వ్యక్తిగతమైనటువంటి దాడులకు నేను వ్యక్తిగతంగా ఎలా ఉన్నానో, నేను ఈ యొక్క 1980 నుంచి ఏ రకంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు. నా ప్రస్థానం ఎలా మొదలైందో, ముఖ్యమంత్రి ప్రస్థానం ఎలా మొదలైందో అది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నాడో, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో,
ఏ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రకంగా నేను నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసేటువంటి హక్కు అధికారము ప్రతిపక్ష పార్టీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు నాకున్నది. నేను ఒక సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో నా ఆదాయం ఏంటో నేను సిద్ధంగా ఉన్నా. నేను విచారణ చేయమను. ఇంకోటి అంటారు మన మంత్రులు, కాళేశ్వరంలో బీజేపీ టీఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని. దమ్ముంటే ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంకోటి చేయించు. మాటలు మాట్లాడితే కాదు, బట్ట కాల్సి మొక్క మీద వేయడం కాదు. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పు ఉందన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంకె బిందెల కోసం ముఖ్యమంత్రి అయ్యండి ఆయన అన్నమాటనే. నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏం లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. నిన్న ఒక ఆయన అంటాడు, ముఖ్యమంత్రి గజ దొంగ. ఎవరు గజ దొంగ? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ మేము ఇప్పుడు అన్నవా? మిమ్మల్ని కూడా ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ అంటావా నువ్వు? మీ స్థాయి ఏంటి? గజ దొంగలు ఎవరో తెలియదా? 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా? కామన్వెల్త్ కుంభకోణంలో దోచింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా? బొక్కు కుంభకోణంలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? 2G ప్రకటనలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా? నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజ దొంగ పార్టీ కాదా? గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. మేము గజ దొంగలం కాదు, గజ దొంగల పాలిటి యముండు నరేంద్ర మోడీ. ఒక్కొక్కరిని ఎవరిని వదలము. మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో రెండు, ఒకటి కుటుంబ పార్టీలకు, 2 అవినీతి పార్టీలకు. ఖచ్చితంగా చివరి వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మేము ఫార్మా సిటీ ఎత్తేస్తా అని చెప్పావు కదా, మరి 15 రోజులలో ఫార్మా సిటీ ఎందుకు మళ్ళీ ఉంటుందని చెప్పాడో చెప్పాలన్నా. ఈ 15 వచ్చినటువంటి మతలబెందు ఫార్మసిటీ, మరి ఫార్మా కంపెనీలు అందరూ కూడా వచ్చి కలవగానే మళ్ళీ ఫార్మసిటీ అక్కడే కొనసాగుతుందని చెప్పడానికి మతలబెందో చెప్పాలి. ఇంత తొందరగా యూటర్న్ ఎందుకు వెళ్ళాడు? ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా ఫార్మసిటీ ఎత్తేస్తారని చెప్తే ఊరూరా రైతులు కేరింతలు వేస్తూ పండుగ చేసుకున్నారు ముఖ్యమంత్రి ప్రకటన చూసి. ఎందుకంటే మా బతుకుల్లో ఈ కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తున్నదే అనుకున్నారు. మళ్ళీ మొన్న ప్రకటన రాగానే రైతులందరూ ఈరోజు మళ్ళీ
తీవ్రమైనటువంటి ఆవేదనతో గురవుతున్నారు. కానీ ఈ యొక్క 15 రోజుల్లో ఎందుకు యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం చెప్పాలి ఫార్మసిటీని. నెల రోజులు గడవక ముందే ఈ రకంగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? ఫార్మా కంపెనీల లాబీకి భయపడ్డారా, లొంగిపోయారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు మూయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు. తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, దుర్మార్గం చేసింది, ప్రజలను దోపిడీ చేసింది, ప్రజలను మోసం చేసింది. ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. దొంగ గాని గజ దొంగ గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వారిద్దరూ తోడు దొంగలు, వారిద్దరూ గజ దొంగలు. వాళ్ళు కావచ్చు, మీరు కలిసి పరిపాలన చేశారు. మేము దొంగలము కాము, గజ దొంగలం కాము, మేము మీ పాలిట యముళ్ళమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చూద్దాం, ప్రజలు ఉన్నారు కదా, చూద్దాము. ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ, అదే అంబర్పేటలో. డిపాజిట్ రాలా. ఎవరు? కేటీఆర్ చెప్పిండా? ఆయనను కూడా ఓడించిన నేను 3 సార్లు అంబర్పేటలో ఓడించిన, సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించిన. కేటీఆర్ సర్టిఫికెట్ ఎందుకు? దిక్కు దివారం లేకుండా పోతుంది ఈ పార్టీ. బిచాన ఎత్తేస్తుంది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్ అవసరం లేదు. ఈరోజు ఈ కుటుంబ పార్టీ, కరప్షన్ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో లేదు. ఇంకా ముందున్నది ముస్లింల పండుగ. చెప్తున్నా, నేను అందుకే చెప్పాను కదా, ఏ రకంగా బినామని చెప్పాలి. మీరు బినామీ, మీ పార్టీ బినామీ. మీ పార్టీ ఆర్తో కలిసి కాపురం చేశారు, మీ పార్టీ ఆర్తో కలిసి ఎలక్షన్లో పోటీ చేశారు. మేము ఎక్కడ బినామీ? కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు. ఎన్నో కలవలే, మీరన్నది కలిసి వచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్స్ ఇల్లు రికార్డు ఉంది. నేను చెప్పలేను, రికార్డు చెప్పినాయి. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అవుట్డేటెడ్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నా ఫార్మ్ హౌస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఇర్రెలవెంట్ పార్టీ. లోక్సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ కేసినా అది నేను అనలేను, చెత్త కుప్పలు వేసినట్టే. ఇంకా వేరే మామూలైతే గట్టిగా అంటారు అనుకోండి. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు. ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది, వృధా అవుతుంది. ఒక ఎంపీ, 2 ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు. ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలా, దేన్ని చూసి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా, ఏం సాధిస్తారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్ ఈజ్ అ నరేంద్ర మోడీ. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, able leadership, stable government, development, image of the country, welfare schemes, infrastructure improvement, everywhere is a need of the hour of the Narendra Modi government once again. Period bar
మోడీ సర్కార్. ధన్యవాదాలు.